కెప్టెన్సీకి వాళ్ళకి ఏ రకమైన అర్హతలు ఉన్నప్పుడు అప్పుడు తను చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళందరూ అర్హులు కాబట్టే బిగ్ బాస్ వాళ్ళందరూ నా ఇంట్లోకి పంపించారు. పంపించినప్పుడు వారానికి ఒకళ్ళే కెప్టెన్ ఉండగలరు. ఆ కెప్టెన్సీ టాస్క్ అందరికీ ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు ఆ ఛాన్స్ నిలబెట్టుకుంటారు అన్నదే కెప్టెన్సీ. సో ఆబ్వియస్లీ తనకు ఒక 5 చేయాలన్నప్పుడు తను సెలెక్ట్ చేసింది. ఎందుకు అర్హులు అయ్యారు అంటే మీరు ఎందుకు కాలేదంటే మీరు అందరితో ఒక బాండ్ క్రియేట్ చేసుకోండి. రేపు ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా ఇంకొకరు సెలెక్ట్ చేస్తారు. అంత నెగిటివిటీ అంత తప్పుగా చూడాలి మనుషుల్ని అన్న ఒక మైండ్ సెట్ లో ఉంటే మీరు ఎప్పటికి ఇలాగే ఉండిపోతారు. అది తెలుసుకోవాలి ఓనర్స్ టీమ్ లో. మెయిన్ గా ఈ 3 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రియా, శ్రీజ, మనీష్, వీళ్ళు తెలుసుకుంటే మంచిది. కెప్టెన్సీ టాస్క్ కి ఆల్రెడీ సంజన 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ సంజన సెలెక్ట్ చేసుకున్న 5 మెంబర్స్ వాళ్ళ తరపున కంటెస్ట్ చేయడానికి ఇంకొక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆపర్చునిటీలో సంజన టెనెంట్స్ నుంచి కాకుండా ఓనర్స్ నుంచి శ్రీజని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే శ్రీజ కూడా సంజనాని సెలెక్ట్ చేసుకుంది. ఒక మ్యూచువల్ డెసిషన్ అది. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసి హరీష్ వచ్చేసి మన కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నారు. పవన్ వచ్చేసి ప్రియాని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దెన్ ఇటు ఇమాన్యుల్ వచ్చేసి అన్ని గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ సృష్టి వచ్చేసి రాముని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టాస్క్ వచ్చేసి ఒక బోర్డ్ మీద రాడ్స్ పెట్టేసి ఉన్నాయి. ఆ రాడ్స్ని సపోర్ట్ చేసుకుని నిలబడాలి. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్, సంజన సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్స్ అండ్ సంజన ఇంక్లూడింగ్ సంజన, వాళ్ళు సంచాలక్ ఎవరైతే ఉన్నారో మనీష్, వాళ్ళు పిలిచినప్పుడు ఆర్డర్లో ఒక్కొక్క రాడ్ తీస్తూ ఉండాలన్నమాట. అట్లా ఏమైందంటే ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో శ్రీజాది ఏముంది, తను ఈజీగానే చేసేయచ్చు అని అనుకున్నారు. అలా అనుకోవడమే బిగ్ మిస్టేక్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రోమో చూశాను. సో సంజన ఇస్ ద కెప్టెన్. వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకి వెనక్కి దన్నినట్టున్నాయి. అసలు ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది అన్నది రేపు చెప్తాను. అండ్ ఇంకొకటి, పదే ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళలో నెగిటివిటీ చూడడమే ఒక గేమ్ లాగా, అదే ఒక ఇదిలాగా చూస్తున్నారు. కానీ ఇక్కడ కనెక్షన్స్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అన్నది వాళ్ళు గమనించుకోవట్లేదు. అండ్ ఆల్సో జనాలకు కూడా ఎప్పుడు గొడవ పడే వాళ్ళే నచ్చుతారు అన్నది కాదు. నలుగురితో మంచిగా ఉండేవాళ్ళు, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్ గా ఉండేవాళ్ళు, ఎవరికి భయపడిన వాళ్ళు కూడా నచ్చుతారు. ఎనీవేస్ ఇక్కడ సంజన మాత్రం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్తుంది. ఒక ఫన్ ఎలిమెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఎపిసోడ్ అయితే ఇట్లా జరిగింది. కెప్టెన్సీ టాస్క్ మిడ్ వేలో ఉంది. రేపు ఏం జరుగుతుంది, ఎవరు కెప్టెన్ అవుతారంటే ఆబ్వియస్లీ సంజన కెప్టెన్ అయింది. ఎలా కెప్టెన్ అయింది, ఏమి హెల్ప్ చేసే ఏం హెల్ప్ చేయలేదు అనేది రేపటి ఎపిసోడ్ చూసి మీకు అప్డేట్ ఇస్తాను. అంటే కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే కమెంట్ చేసి చెప్పండి.